ఒక త్రిభుజంలోని బాహ్య కోణం త్రిభుజం గీసుకుందాం. ఇక్కడ త్రిభుజం గీసేసుకుందాం. ఇక్కడ బాహ్య కోణం ఎంత ఉన్నదండి? 125 డిగ్రీలు ఉంది. ఓకే, సో ఈ త్రిభుజంలోని బాహ్య కోణం ఏమైతుందండి? అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. ఈ ఏబిసిలో యాంగిల్ ఏ యాంగిల్ బి అనేది ఈ 125 డిగ్రీలకు ఏమవుతుంది? బాహ్య కోణంకి ఏమవుతుంది? అంతరాభిముఖ కోణం. వీటి మొత్తం ఏమవుతుంది? 125 డిగ్రీలు ఉన్నది. సో ఈ అంతరాభిముఖ కోణాలు ఏ నిష్పత్తిలో ఉన్నాయి? 2:3 నిష్పత్తిలో ఉన్నాయి. ఎందులో? ఈ 125లో. సో ఈ మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయండి? 5 పార్ట్స్ ఉన్నాయి. 5 పార్ట్స్ ఎంత అండి? 125 డిగ్రీలు. మనం ఒక్కొక్క కోణం కనుక్కుంటే ఫస్ట్ ఎంత ఉంది? 2 ఉంది. 2/5లో 2 పార్ట్స్ కదా, ఇంటూ 125 తీసుకుంటే 5 1 జా 5 2 జా 10 5 5 జా 25. ఓకే, 25 2 ఎంత అండి? 50. నెక్స్ట్ ఇంకేముందండి? 3 పార్ట్స్ ఉంది కదా, 3/5 తీసుకుంటే 125 5 1 జా 5 25 25 3 జా 75. సో 50 75 నుండి ఫస్ట్ ఆన్సర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకా మూడో యాంగిల్ కనుక్కోమని కదా, మూడో యాంగిల్ ఏమవుతాయండి? 75 డిగ్రీస్ అవుతాయి. సారీ 75 కాదు, 50 75 ఉంది కదండి, మూడో యాంగిల్ ఏమవుతుంది? 55 డిగ్రీస్ అవుతాయి. ఎట్లా అవుతుంది అది? సో త్రిభుజంలో మూడు కోణాల మొత్తం ఎంత అండి? 180 డిగ్రీస్. ఓకే, ఈ రెండు కోణాలు యాడ్ చేయండి. ఏమవుతాయి? రెండు కోణాలు యాడ్ చేస్తే 5 125 అవుతుంది. ఓకే, సో 180 మైనస్ 125 అంటే ఎంత అండి? 55 డిగ్రీ. మూడవ కోణం ఎంత? 55 డిగ్రీస్. సో 50 75 55 డిగ్రీస్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.